నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫైనాన్స్ పాడ్కాస్ట్. గవర్నమెంట్ పని బిజినెస్ చేయడం కాదు, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం. ఈ స్టేట్మెంట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే ప్రైవేటైజేషన్. దీని పవర్ ఏంటో తెలుసుకోవడానికి మనం మారుతి సుజుకి సక్సెస్ స్టోరీని చూడాలి. అసలు ప్రైవేటైజేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ తన ఓనర్షిప్ మరియు మేనేజ్మెంట్ కంట్రోల్ని పూర్తిగా ప్రైవేట్ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేయడం. దీనివల్ల మెయిన్గా వచ్చే బెనిఫిట్ ఎఫిషియన్సీ. మీకు గుర్తుందా? 1980స్లో మారుతి స్టార్ట్ అయినప్పుడు అది మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో ఒక గవర్నమెంట్ కంపెనీగా ఉండేది. అప్పట్లో కార్ కొనాలంటే ఇయర్స్ తరబడి వెయిటింగ్ పీరియడ్ ఉండేది. టెక్నాలజీ కూడా లిమిటెడ్గా ఉండేది. కానీ గవర్నమెంట్ ఎప్పుడైతే తన స్టేక్ వాటాని మెల్లగా సుజుకి మోటార్ కార్పొరేషన్ జపాన్కి అమ్మేసి మేనేజ్మెంట్ కంట్రోల్ని ప్రైవేట్ వాళ్లకి అప్పగించిందో, ఇండియాలో పెద్ద ఆటోమొబైల్ రెవల్యూషన్ వచ్చింది. దీనివల్ల ఏం జరిగింది? టెక్నాలజీ సుజుకి వచ్చాక కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి. ఎఫిషియన్సీ ప్రొడక్షన్ స్పీడ్ పెరిగింది, కాస్ట్ తగ్గింది. కన్స్యూమర్ బెనిఫిట్ సామాన్యుడికి కార్ అందుబాటులోకి వచ్చింది. ఈరోజు ఇండియన్ రోడ్స్ మీద తిరిగే ప్రతి రెండో కార్ మారుతీదే. అదే మారుతి ఇంకా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండి మనం ఇంకా పాత టెక్నాలజీతోనే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చేదేమో. సో ప్రైవేటైజేషన్ అనేది కేవలం అసెట్స్ అమ్మడం మాత్రమే కాదు, అది బిజినెస్లో ఇన్నోవేషన్ మరియు స్పీడ్ని తీసుకొస్తుంది. షేర్ హోల్డర్స్కి కూడా మారుతి ద్వారా హ్యూజ్ వెల్త్ క్రియేట్ అయింది. సో గవర్నమెంట్ లాస్ మేకింగ్ కంపెనీస్ని ప్రైవేట్కి ఇవ్వడం వల్ల ట్యాక్స్ పేయర్స్ మనీ సేవ్ అవుతుంది అండ్ కన్స్యూమర్స్కి బెటర్ ప్రోడక్ట్స్ వస్తాయి. ఇది విన్ విన్ సిచ్యువేషన్. ప్రస్తుతం గవర్నమెంట్ ఐడిబిఐ బ్యాంక్ మరియు షిప్పింగ్ కార్పొరేషన్ లాంటి వాటిని ప్రైవేటైజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ ఉంటే న్యూస్ని క్లోజ్గా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్. ఫైనాన్షియల్ కేస్ స్టడీస్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డిస్క్లేమర్: This content is for educational purposes only. I am not a SEBI registered advisor. Please consult your financial advisor before making any investment decisions.